రాజంపేటలో దొంగల బీభత్సం 5 లక్షల విలువైన బంగారం చోరీ. రాజంపేట మండల పరిధిలోని భువనగిరిపల్లి ఆర్చి సమీపంలోని శ్రీకృష్ణ దేవరాయలు నగర్లో ఓ ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది. ముదాం రవి అనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోని కబ్బోర్డులు, బీరువాలోని వస్తువులను చిందరవందర చేసి 5 లక్షల రూపాయల విలువ చేసే 70 గ్రాముల బంగారు నగలు చోరీ చేశారు. వాటిలో 5 జతల కమ్మలు, 2 నల్లపూసల చైన్లు, ముత్యాల హారం, నక్లీసు, 3 ఉంగరాలు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. అదేవిధంగా ఇంట్లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ కూడా దుండగులు తమ ఆనవాళ్లు తెలియకుండా పట్టుకెళ్లారు. చోరీకి గురైన సంఘటనా స్థలాన్ని పట్టణ సిఐ ఎల్లంరాజు, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి, ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ ఖాసిం పీరాలు క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో పట్టణ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.